హాయ్ అండి అందరికీ. తెలంగాణ ఉద్యమంలో పార్ట్ 13 వచ్చేసి ప్రజా సంస్థలు, కుల సంఘాల పాత్ర. సో దీని ద్వారా ఏంటంటే మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్రను తెలుసుకుంటాము. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర తెలుసుకుంటాము. సాంస్కృతిక కళారూపాల పాత్రను వర్ణించగలుగుతాము. ఉద్యమానికి కృషి చేసిన స్త్రీల గురించి తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుల సంఘాల ఆవిర్భావం, ఉద్యమంలో వీటి పాత్రను అర్థం చేసుకుంటాము. సో ఇంట్రడక్షన్లోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం. అది అన్ని వర్గాల కులాల ప్రజల సమిష్టి కృషి. 58 ఏండ్ల ఈ మహత్తర పోరాటంలో సమాజంలో అన్ని శ్రేణులు ఉత్సాహవంతంగా పాల్గొన్నాయి. ప్రజా సంఘాలు, కుల సంఘాల చేరికతో ఉద్యమం మరింత పాశ్వకంగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర నాయకుల పాలనలో అనేక వివక్షలకు గురైన ప్రజానికం సంఘటితమై ప్రజా సంఘాలను ఏర్పరచుకున్నారు. తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం మొదలుకొని అనేక సంస్థలు ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఉద్యమించాయి. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, సంఘాలు, స్త్రీల పాత్ర అత్యంత కీలకం. తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాల పాత్ర చాలా గణనీయమయం. కుల ప్రతిపాదికన ఏర్పడ్డ భారత సమాజంలో కుల సంఘాలు వారి వారి కులాల అభివృద్ధికై పాటుపడ్డాయి. ఈ సంఘాలు కులాల అస్తిత్వ పోరాటంతో పాటు తెలంగాణ సాధనకై పోరాటానికి కూడా సంసిద్ధమై పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రంలో తమకు తగిన ప్రాతినిధ్యం, గౌరవం కలుగుతాయన్న ఆకాంక్షతో కుల సంఘాలు ప్రధాన స్రవంతి ఉద్యమంలో మమేకమై పోరాడాయి. ప్రజా సంఘాలు, కుల సంఘాల పాత్రను ఈ భాగంలో చర్చించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రజా సంస్థల పాత్ర చూసుకున్నట్లయితే, ప్రజా సంస్థల పాత్రలో తెలంగాణ ప్రజలు ఆకాంక్షకు భిన్నంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాల్లో తెలంగాణ ప్రజల వివక్షకు గురైనారు. ములికి నిబంధనలు, తెలంగాణ పరిరక్షణ ఉల్లంఘనలు కూడా ప్రజల్లో అసంతృప్తికి దారితీశాయి. వారు అనేక సంస్థలను ఏర్పరచుకొని తమ నిరసనను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేశారు. ప్రజా సంస్థల ఆవిర్భావం ఎలా జరిగిందంటే, ప్రజా సంస్థల పాత్రలో ఫస్ట్ వన్ ప్రజా సంస్థల ఆవిర్భావం. నిజాం పాలనలోనే ఏర్పడ్డ కామ్రేడ్స్ అసోసియేషన్ను 1939లో జవ్వాద్ రజ్వీ, ముగ్ధం మొయినుద్దీన్ తదితరులు ఏర్పరిచారు. ఎవరు ఏర్పరిచారు కామ్రేడ్స్ అసోసియేషన్? జవ్వాద్ రజ్వీ, ముగ్ధం మొయినుద్దీన్లు. ఎప్పుడు అంటే 1939లో. 1969 తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఈ ప్రజా సంఘాలు చురుకుగా పనిచేశాయి. చెన్నారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి, మల్లికార్జున నాయకత్వంలో విద్యార్థి ఐక్య కార్యాచరణ మల్లికార్జున, అండ్ తెలంగాణ ప్రజా సమితి వచ్చేసి చెన్నారెడ్డి. సమితిలు 1969 ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించాయి. తర్వాతి కాలంలో అనేక సంస్థల్ని మేధావులు స్థాపించారు. 1980 దశకం నుండి తెలంగాణ జరుగుతున్న వివక్షకు బృందంగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 28, 1997లో సంఘాలన్నీ ఐక్యవేదికగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర దిశగా ఉద్యమించాయి. తెలంగాణ ఐక్యవేదికగా ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే అక్టోబర్ 27, 1997. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చేసి 1983 ఎన్నికల్లో స్థానికేతరుడైన ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ హయత్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేయక స్థానికులు ఏకమై అతడిని ఓడించారు. ఉపేంద్ర ఎక్కడి నుండి పోటీ చేశారు? హయత్ నగర్ నుంచి. ఏ ఎన్నికల్లో? 1983 ఎన్నికల తర్వాత తెలంగాణ వాదులు YMCA హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భాగారెడ్డి, గోకా రామస్వామి, సత్యనారాయణ, పద్మనాభం, ప్రతాప్ కిషోర్లు తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పరిచారు. ఎప్పుడు ఏర్పరిచారు తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ని అంటే 1983లో. ఎవరు అంటే భాగారెడ్డి, గోకా రామస్వామి, సత్యనారాయణ, పద్మనాభం, ప్రతాప్ కిషోర్లు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి తెలంగాణ జనసభ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కృషి చేస్తున్న మరో సంస్థ తెలంగాణ జనసభ. స్టేట్ అడ్వైజరీ పత్రిక సంపాదకులు సత్యనారాయణ దీన్ని స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర సార్వత్రిక పరిషత్లో 1985 27 ఫిబ్రవరిన ఆర్య సమాజ నాయకుడైన వందే మాతరం రామచంద్రరావు అధ్యక్షతన సభ జరిగింది. తెలంగాణ జనసభ ఎవరి అధ్యక్షతన జరిగిందంటే వందే మాతరం రామచంద్రరావు. ఎప్పుడు అంటే 1985 ఫిబ్రవరి 27న. జనసభ ప్రతినిధులు ఢిల్లీలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, హోంమంత్రి NB చౌహాన్ను కలిసి తెలంగాణ ఏర్పాటు కోరుతూ విజ్ఞాపన సమర్పించారు. వారు పార్టీ నేతలైన అద్వానీ, ఫెర్నాండెస్, ఇతర నాయకుల మద్దతును కోరారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ ఆర్థిక వెనుకబాటుతరము, సీమాంధ్ర ఆధిపత్యానికి సంబంధించి సదస్సులు జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్లో ఆచార్య లక్ష్మణ్ అధ్యక్షతన సెప్టెంబర్ 7, 1987లో సదస్సు నిర్వహించారు. దాశరథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో OU ఫోరం ఫర్ తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఏ సమావేశంలో జరిగింది? ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణలోనే OU ఫోరం ఫర్ తెలంగాణ ఆవిర్భావం అనేది జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 7, 1987లో. ఆ సంస్థ లక్ష్యాలు వచ్చేసి ఫస్ట్ వన్ తెలంగాణ సాధనకై కృషి, సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ సమస్యలపై సెమినార్లు, చర్చా వేదిక ఏర్పాట్లు, అండ్ థర్డ్ వన్ తెలంగాణ సమగ్రాభివృద్ధికై కృషి. ఈ లక్ష్యాలతో తెలంగాణ యూనివర్సిటీ కాలేజీలో ఫోరం అనే మీటింగ్లు, చర్చా వేదికలను నిర్వహించారు. 17 సెప్టెంబర్
17 సెప్టెంబర్ను ఫోరం సభ్యులు తెలంగాణ విమోచన దినంగా సెప్టెంబర్ 17 ఏంటి తెలంగాణ విమోచన దినంగా ప్రకటించారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17. ఈ ఫోరం కార్యక్రమాల్లో కాళోజీ నారాయణరావు ఇతర నాయకులకు పాల్గొనేవారు. ప్రతి కొత్త సంవత్సరం ఆరంభంలో తెలంగాణ మ్యాప్తో గ్రీటింగ్లు పంచేవారు. మొట్టమొదటి తెలంగాణ మ్యాప్ని కాళోజీ ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు తెలంగాణ మ్యాప్ని అంటే కాళోజీ. ఫోరం తెలంగాణ ఐక్యవేదికం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టులతో కలిసి ముమ్మడి లక్ష్యంకై పోరాడింది. 1988 1996 సంవత్సరాలలో సభలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై నిర్వహించి జార్జ్ ఫెర్నాండెస్, దత్తాత్రేయ వంటి ప్రముఖుల్ని ఆహ్వానించింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, వామపక్షాలు, మేధావులు, అభ్యుదయం, ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులు, రచయితలు, కవులు, కళాకారులు, దళిత బహుజన సంఘాలు, సాంస్కృతిక సమైక్యం, విద్యావంతుల వేదిక తెలంగాణ ఆకాంక్షను వెల్లడించి ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి కృషి చేశారు. దీనిలో భాగంగానే భువనగిరి సభ, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ డిక్లరేషన్ మొదలైనవి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి పునరుద్ధరణ చూసుకున్నట్లయితే 1987 జూన్ 6న ప్రముఖ ఉద్యమ నాయకుడు ప్రతాప్ కిషోర్ తెలంగాణలో రాష్ట్ర సాధనకై హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాడు. 1987 జూన్ 28న నాగ్పూర్ చేరి అక్కడి సభల్లో తెలంగాణ సాధన ఆశయాన్ని చాటాడు. కానీ ఢిల్లీ చేరగానే నాగ్పూర్ నుండి తెలంగాణ వెనుదిరగాల్సి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రికి విజ్ఞాపనలు పంపారు. పాదయాత్ర తర్వాత ప్రజాసమితి పాత మిత్రులను కలిసి ప్రజాసమితిని 1987లో పునరుద్ధరించారు. తర్వాతి కాలంలో సాధన ఉద్యమాన్ని ఎం కిషన్ రావు, ఆమోస్ సహకారంతో కొనసాగించారు. ఢిల్లీలో జరిగిన అఖిల భారత చిన్న రాష్ట్రాల సభకు హాజరై ఈ సమావేశంలో తెలంగాణ కేంద్రానికి విజ్ఞాపన చేశారు. జార్ఖండ్, విదర్భల ఏర్పాటుకై కూడా చర్చించారు. నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ సాధన ఆశయంతో హైదరాబాద్ బసంత టాకీస్లో 1987లో జరిగిన ఒక సదస్సులో కాళోజీ, జయశంకర్, ప్రభాకర్, కేశవరావు జాదవ్, హరినాథ్, తోట ఆనందరావు, ప్రొఫెసర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి, కోదండరాం, పాషం యాదగిరి, సిద్ధారెడ్డి, జస్టిస్ మాధవరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. తెలంగాణపై వివక్ష, అన్యాయాలపై చర్చ జరిపారు. ఈ సమావేశం తర్వాత ప్రభాకర్ నాయకత్వంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడింది. ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? ప్రభాకర్ నాయకత్వంలో ఏర్పడింది. ట్రస్ట్ అనేక ప్రభుత్వ నివేదికలు, ఎస్ఆర్సిపి రిపోర్టులు, జీవో 36 తదితర పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఈ ట్రస్ట్ సేకరించిన రిపోర్టులు, గణాంకాలు, మేధావుల విశ్లేషణలు తెలంగాణ సమస్యకు సంబంధించిన అనేక నూతన అంశాలను తెలుగులోకి తెచ్చాయి. ట్రస్ట్ సభ్యులైన హరినాథ్ సంపాదకత్వంలో వెలువడిన పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే విశ్లేషణ గ్రంథము మొదలైన తెలంగాణ అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన అనేక అంశాలని కూలంకషంగా విశ్లేషించింది. పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ రాసింది ఎవరంటే హరినాథ్. నెక్స్ట్ ట్రస్ట్ మా తెలంగాణ అనే పత్రికను ప్రచురించింది. ఏ ట్రస్ట్? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ అనే మాసపత్రికను ప్రచురించింది. 7 సంచికలు వెలువడ్డాయి. ట్రస్ట్ ద్వారా నిధుల మళ్లింపు ప్రజల దృష్టికి వచ్చింది. తెలంగాణ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ముక్తి మోర్చా గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడ్డ మరో సంస్థ తెలంగాణ ముక్తి మోర్చా. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1993లో ఎన్ కిషన్ రావు, కె పురుషోత్తం రెడ్డి, సిహెచ్ లక్ష్మయ్య, ఎన్ నాగసేనారెడ్డి, మదన్ మోహన్, మాధవరెడ్డి, శ్రీనివాస్, ప్రభుత్వాల కృషి ఫలితంగా ఏర్పడింది. మోర్చా తెలంగాణ ఏర్పాటునే కాక యావత్ భారతదేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరగాలని డిమాండ్ చేసింది. చిన్న రాష్ట్రాలైన హర్యానా, కేరళ, గోవా, పంజాబ్లలో జరిగిన ప్రగతి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు విభజించబడాలని కోరింది. మోర్చా రాజకీయ శిక్షణ తరగతులను చేపట్టింది. సెప్టెంబర్ 1983లో 21 నుంచి 28 వరకు జరిగిన తరగతుల్లో చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి, మౌలిక అవసరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించిన తీర్మానాలను ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తి జస్టిస్ టి.ఎల్.ఎన్. రెడ్డి సమర్థించారు. చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి, మౌలిక అవసరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించిన తీర్మానాలను ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తి టి.ఎల్.ఎన్. రెడ్డి సమర్థించారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫోరం గురించి చూసుకున్నట్లయితే పూర్వ మంత్రి జానారెడ్డి, సీనియర్ నాయకులు వెలిబలం జగపతిరావుల కృషి వల్ల తెలంగాణ ఫోరం 1990లో ఏర్పాటైంది. సెప్టెంబర్ 1992 ఫోరం సభ్యులు అప్పటి ప్రధానికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఫోరం సభ్యుల నిరంతర కృషి, వారు సమర్పించిన నివేదికలు, రిపోర్టుల ఫలితంగా 1989 సెప్టెంబర్ 2వ వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా తెలంగాణపై 3 రోజుల సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి చర్చకు సమాధానమిస్తూ తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాన్ని పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఆ హామీని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలుపరచలేదు.
పైగా జానారెడ్డి మంత్రివర్గంలో చేరడము, సభ్యులు అధికులు కాంగ్రెస్లో చేరడంతో ఫోరం విడిపోయింది. 2009లో ఏర్పడ్డ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీకి కోదండరాం కన్వీనర్గా బాధ్యత తీసుకుని ఉద్యమాన్ని నడిపారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చూసుకున్నట్లయితే 1999లో అమెరికాలోని న్యూయార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పడింది. ఎక్కడ ఏర్పడిందంటే అమెరికాలోని న్యూయార్క్లో ఏర్పడింది. ఏ టైంలో ఏర్పడిందంటే 1999లో ఏర్పడింది. అమెరికాలోని తెలంగాణ వారితో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జనార్దన్ రావులు సభలు సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదో రూపంలో నిరంతరం కృషి చేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజా ఫండ్ చూసుకున్నట్లయితే ప్రజాగాయకుడు ప్రజాయుద్ధ నౌకగా పిలువబడే ప్రజాయుద్ధ నౌక అంటారంట ఈయనని. ఇది ఇంపార్టెంట్. ఈయన ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఈయన మీద బిట్స్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసులు, అల్పసంఖ్యాకులు, మహిళలు సామాజిక న్యాయంతో ఆత్మగౌరవంతోనూ జీవించడానికి అవసరమైన పరిస్థితులు ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమని, అందుకోసం ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో తెలంగాణ ప్రజా ఫండ్ ఏర్పడింది. విమలక్క, వేదకుమార్, ఆకుల భూమయ్య, ప్రభాకర్ వంటి వారు దీనిలో కృషి చేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ విద్యావంతుల వేదిక చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యావంతుల వేదిక 2004 సంవత్సరంలో ఏర్పడింది. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాములు దీని స్థాపకులు. సో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము, తెలంగాణ విద్యావంతుల వేదిక ఇద్దరు ఒకటేసారి స్థాపించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది అమెరికాలోని న్యూయార్క్లో 1999లో స్థాపిస్తే తెలంగాణ విద్యావంతుల వేదిక వచ్చేసి 2004లో స్థాపించారు. వేదిక ద్వారా సదస్సులు, చర్చాగోష్ఠులు జరిగేవి. వ్యవసాయం, నీటిపారుదల, నదులు, విద్యా ఉద్యోగాలు మొదలైన విషయాలపై అనేక నివేదికలు తయారు చేసి ప్రజల్లో తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల పాత్ర చూసుకున్నట్లయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ 1969 ఉద్యమ కాలంలోనే జరిగింది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణలో స్థానికేతరులకు థర్మల్ ప్లాంట్లలో ఉద్యోగాలు ఇవ్వడానికి నిరసనగా 1969 జనవరిలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహార దీక్షతో ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ విద్యార్థుల నిరసనలు చేపట్టారు. త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులతో ప్రారంభమైన ఉద్యమం తర్వాతి కాలంలో రాజకీయ ఉద్యమంగా మారింది. కొంత రాజకీయ గందరగోళాలు ఉన్న సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకము. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీలు నెరవేర్చుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. విద్యార్థులు అనేక చోట్ల ప్రాణత్యాగాలకు కూడా పాల్పడ్డారు. కె చంద్రశేఖరరావు దీక్ష సమయంలోనే నవంబర్ 30, 2009 హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఎల్బీనగర్లో నవంబర్ 30, 2009 ఎల్బీనగర్ కేసీఆర్ అరెస్టుకు నిరసనగా శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 3న అమరుడైనాడు. తర్వాత అనేక మంది విద్యార్థులు అసూలు బాసారు. కేసీఆర్ అరెస్టు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారు. జనవరి 2, 2010 4 లక్షల మంది విద్యార్థులతో నిర్వహించిన తెలంగాణ విద్యార్థి గర్జన సభ సంచలనాన్ని సృష్టించింది. ఎప్పుడు తెలంగాణ విద్యార్థి గర్జన సభ జరిగింది అంటే జనవరి 2, 2010లో 4 లక్షల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో విద్యార్థుల పాత్ర చిరస్థాయిగా ఉంటుంది. అన్ని విద్యాసంస్థల విద్యార్థులు ఐక్య కార్యక్రమంలో సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగించాయి. ఉస్మానియాతో పాటు తెలంగాణలో కాకతీయ, శాతవాహన, తెలంగాణ, నల్గొండ, పాలమూరు విద్యార్థులు కేసీఆర్ దీక్ష సమయంలో ఆ తర్వాత కూడా అనేక రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఆనాటి ప్రభుత్వాలు వందలాది కేసులు పెట్టాయి. అనేక నిర్బంధ చర్యలు చేపట్టి ఈ ఉద్యమంలో శ్రీకాంతాచారి త్యాగంతో పాటు వేణుగోపాలరెడ్డి, యాదిరెడ్డి అనేక మంది బలిదానాలు చిరస్మరణీయము. తెలంగాణ ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో పోలీసు కాల్పులు, బాష్పవాయు గోళాయి ప్రయోగం, లాఠీచార్జీ, పోలీస్ క్యాంపులు, ఇనుప కంపెలు పెట్టడం సర్వసాధారణమయ్యాయి. జేఏసీ, టీఆర్ఎస్ తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో భాగంగా జూన్ 14, 2013 అసెంబ్లీ ముట్టడిలో వేలాది మంది పాల్గొని నిరసన ప్రదర్శించారు. విద్యార్థుల బలిదానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేశాయి. విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు నిర్ణయించిన కార్యక్రమాన్ని విద్యార్థులందరూ నిర్వహించేవారు. పిడమర్తి రవి, దర్వు ఎల్లన్న, బల్కా సుమన్, అద్దంకి దయాకర్, కైలాస్, గావరి కిషోర్, బాలలక్ష్మి, రాజేష్, బాలరాజ్, అంజనా, శంకర్, పద్మ, శరత్, మహేష్ వంటి నాయకులు విద్యార్థులను సమీకరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అన్ని నిరసన కార్యక్రమాల్లో విద్యార్థినులు సమానంగా పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగుల సంఘాలు చూసుకున్నట్లయితే 1 minute.
ఓకే. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పటి నుండి ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా అనేక నియామకాలు జరపబడ్డాయి. స్థానిక తెలంగాణ వాసులకు కాకుండా ఆంధ్ర ప్రాంతం వారిని నియమించడంతో తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి తెలంగాణ బొగ్గు సమూహంలో నిర్మించిన ఖమ్మం జిల్లా థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఆంధ్ర ప్రాంతం వారే. తెలంగాణ ఉద్యోగులు దీనికి నిరసనగా దీక్షలు చేశారు. ఉద్యమానికి అంకురార్పణ శ్రీరామదాస్ అనే తెలంగాణ నాయకుడితో జరిగాయి. రామదాసు థర్మల్ పవర్లో అక్రమ నియామకాల విషయాన్ని పలు జిల్లాల్లో పర్యటించి తెలంగాణ ఉద్యోగులు యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. 1969 జనవరి 8న దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షతో ఉద్యమం మొదలైంది. ఎప్పుడు మొదలైంది అంటే జనవరి 5న కృష్ణ నిరాహార దీక్షతో. దీనికి మద్దతుగా విద్యార్థి నేత రవీంద్రనాథ్ దీక్ష గురించి తెలుసుకున్నాము. తెలంగాణ ఇతర ఉద్యోగుల్ని వెనుకకు పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పించాలనే డిమాండ్ 1969 ఉద్యమంలో ప్రబలంగా కనిపించింది. కానీ తర్వాత కాలంలో కూడా తెలంగాణ వాసులకు రక్షణ అవకాశాలు రాలేదు. మార్చి 17 ఉపాధ్యాయులు ఉద్యోగులు పోరాట దినం ప్రజాస్వామ్య రక్షణ దినాన్ని పాటించి ప్రభుత్వ కార్యాలయాల ముందు బికటింగ్ చేసి వందల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. మార్చి 26 ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని సచివాలయం పోరాట నిరాహార దీక్ష చేశారు. ఎప్పుడు చేశారు? మార్చి 26న. ఈ విధంగా తొలిదశ ఉద్యమమైన 1969 పోరాటంలో ఉద్యోగులు అధ్యాపక పాత్ర గణనీయము. మలిదశ ఉద్యమంలో కూడా ఉద్యోగులు కీలక పాత్ర వహించారు. పెరిగిన ప్రాంతీయ అసమానతలు, సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగ సంఘాలు నిరసించాయి. ఉద్యోగ నియామకాల్లో తమతో పాటు సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాదని 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఫ్రీ జోన్ అని ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక పరిష్కారమని 2009 డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలో నిజామాబాద్లోని కామారెడ్డి కిష్టయ్య ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు తుపాకీతో కాల్చుకొని అంటే 2009 డిసెంబర్ 1న. చేనేత రంగ పారిశ్రామిక రంగ కార్మికులు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి 2011 మిలియన్ మార్చిలో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. సమర్ దీక్ష, సడక్ బంద్, వంటవార్పు లాంటి వినూత్న నిరసనలో ఉద్యోగ జేఏసీలు ప్రముఖ పాత్ర వహించాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్లు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి ముఖ్య పాత్ర పోషించింది. ఫిబ్రవరి 4, 2011 ఆ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో మొత్తం 3 లక్షల మంది పాల్గొన్నారు. ఎప్పుడు జరిగింది ఉద్యోగుల ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఫిబ్రవరి 4, 2011. చలో అసెంబ్లీ రాజభవన్ ముట్టడి కార్యక్రమాలు ఈ ఉద్యమంలో భాగంగా నిర్వహించారు. మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ తర్వాత ప్రధానమైన ఘట్టం సకల జనుల సమ్మె. ఈ సమ్మె విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఉద్యోగుల తోడ్పాటు. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వంలో 2011 సంవత్సరంలో సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల సమ్మెలో వేలాది మంది సంగరేణి కార్మికులు, ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు, జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొనడం విశేషం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ విజయవంతం చేసే దిశగా ఉద్యోగ సంఘాలు ప్రజల్లో అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. మలిదశ ఉద్యమంలో ఎన్జీఓ నాయకులైన స్వామిగౌడ్, దేవిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్లు ఉద్యమాన్ని సారథ్యం వహించారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యాయవాదుల పాత్ర చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కూడా ముఖ్యమైనది. స్వచ్ఛందంగా వివిధ నిరసన రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రకటిస్తూనే ఇతర ఉద్యమకారులపై పెట్టిన తప్పుడు కేసులకు వ్యతిరేకంగా కోర్టులో వాదించి వారికి నైతిక బలాన్ని ఇచ్చారు. విద్యార్థులకు కోర్టులో అనుమతి, విశ్వవిద్యాలయాల నుండి పోలీస్ క్యాంపు ఎత్తివేయడంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాదులు ఐక్య కార్యాచరణ సమితి న్యాయ వ్యవస్థలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తు చూపడంలో వివిధ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రాజేందర్ రెడ్డి, నల్లపు ప్రహ్లాద, ముంగురి రాజేందర్, సహోదర రెడ్డి, మోహన్ రావు, రంగారావు, గోవర్ధన్ రెడ్డి, జ్యోతి కిరణ్లే కాక అనేక మంది న్యాయవాదులు ఉద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ సాంస్కృతిక కళారూపాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, సాంస్కృతిక బృందాలు కీలక పాత్ర వహించాయి. తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి తోడ్పడ్డాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంతో సాంస్కృతిక బృందాలు కృషి చేశాయి. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు, రచయితలు, కళాకారుని ఒక వేదికపైకి తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ధూమ్ధామ్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా కొండగట్టులలో విస్తరించిన దక్కన్ పీఠభూమి. కొండల్ని పిండి చేసి వ్యవసాయం పండించిన రైతుకు శ్రమ తెలియకుండా పాటలు పాడుకునేవారు. జానపద పాటల్లో కష్టాన్ని మర్చిపోయేవారు. అలాగే సుదీర్ఘకాలం జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. 1990 నుంచి 1950 వరకు ఆర్య సమాజ, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల
సాహిత్య రూపాల్లో ప్రజలకు చేరువైనారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో బుర్రకథ, హరికథ పాటలు చైతన్యం రగిల్చాయి. జానపద పాటల్ని తెలంగాణ ప్రజా కళాకారులు, గాయకులు ఉద్యమ గీతాలుగా పలిచారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు ప్రజా చైతన్యం కల్పించడంతో ప్రధాన సాధనమైనాయి. యక్షగానాలు, వీధి నాటకాలు, నృత్యాలు, కళారూపాలన్నీ కూడా వీరు సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజా బాహుళ్యాన్ని ఉద్యమ పంతలో నడిపాయి. కవులు, రచయితలు తమ రచనల్లో సాహిత్యంలో తెలంగాణలో బీడువారిన భూములు, పాడుబడ్డ గ్రామాలు విచ్ఛిన్నమైన చేతి వృత్తులు వస్తువులుగా చేసుకున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణపై గోరేటి వెంకన్న పాట పల్లె కన్నీరు పెడుతుందో గోరేటి వెంకన్న పాట తెలంగాణ పల్లెల్ని చైతన్యపరిచింది. గ్లోబలైజేషన్, వేప చెట్టు, హిరణ్యాధ్యక్షుడు, క్విట్ ఇండియా కథలు పల్లెల దుస్థితిని వివరించాయి. తెలంగాణ సాహిత్యం తన విశిష్టతను కాపాడుకుంటూనే ప్రాంతీయతను నిలుపుకుంటూ సాగింది. జాతీయ పండుగలు కూడా ఉద్యమ వేదికలుగా మలుచుకున్నారు. కళాకారులు సాంస్కృతిక దండు ధూమ్ధాం పేరిట తెలంగాణ యాసలో ఆటపాటలతో ఊరూర పర్యటించి తెలంగాణ ఆకాంక్షలను ప్రజ్వలింపచేశారు. గద్దర్, విమలక్క, అందశ్రీ, గోరేటి వెంకన్న, గూడ అంజయ్య, రసమయ్య, బాలకిషన్, జయశంకర్, నేర్నాల కిషోర్, దరువు ఎల్లన్న వంటి ఎందరో సుప్రసిద్ధ కళాకారులు తమ పాటల ద్వారా, కళారూపాల ద్వారా ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించారు. బల్లెపల్లి మోహన్, మిట్టపల్లి సురేందర్, వరంగల్ రవి లాంటి కళాకారులు తెలంగాణ జానపద రీతుల్లో ఉద్యమ పాటను ఆడియో క్యాసెట్లుగా రూపొందించి ఉద్యమాన్ని వ్యాప్తి చెందించారు. గోరేటి వెంకన్న, అందశ్రీ, సుద్దాల అశోకతేశ, దేశపతి శ్రీనివాస్, శంకర్, విమలక్క తెలంగాణ ప్రజలకు దృశ్య మాధ్యమాల ద్వారా అందించారు. నరసింహారావు వంటి ప్రసిద్ధ దర్శకులు తెలంగాణ ప్రత్యేకతలు రాజకీయంగా, సాంప్రదాయకంగా పెత్తనం చేస్తున్న ఆధిపత్య శక్తుల నిజరూపాన్ని ప్రజలకు తెలియజేశారు. ఎవరు? నరసింహారావు. నెక్స్ట్ కవులు, రచయితలు, చరిత్రకారులు తెలంగాణ ప్రత్యేకతల్ని వివరించడానికి కృషి చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి. తెలంగాణ ప్రాంత జానపద కళలు, సంస్కృతి, కళారూపాన్ని, సాహిత్యం, భాష, యాస ప్రత్యేకతను పరిరక్షించడానికి తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను కల్వకుంట్ల కవిత జూన్ 2008లో ఏర్పాటు చేశారు. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటారు. విదేశీయుల్లో కూడా తెలంగాణ మహిళలు బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తూ తమ మద్దతు తెలిపారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల్ని భాగస్వామ్యం చేయడంలో జాగృతి ప్రముఖ పాత్ర వహించింది. అరుణోదయ సాంస్కృతిక సమైక్య చూసుకున్నట్లయితే విప్లవ సామాజిక ఉద్యమకారిణి విమలక్క అరుణోదయం సాంస్కృతిక సమైక్యను ఏర్పరిచారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించిన ఈమె 1996 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు, స్త్రీ అభ్యుదయం కోసం పోరు, తెలంగాణ ధూమ్ధాం బహుజన బతుకమ్మ పండుగ నిర్వహించడంలో పలు ప్రాంతాన్ని పర్యటించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. నెక్స్ట్ వచ్చేసి స్త్రీల పాత్ర. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని బలిదశ ఉద్యమం వరకు పురుషులతో సమానంగా తెలంగాణ మహిళలు పాల్గొన్నారు. సమక్క సారలమ్మ స్ఫూర్తితో చాకలి ఐలమ్మ వారసత్వం కొనసాగించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ఆదివాసీ దళిత స్త్రీలు స్ఫూర్తి ప్రదాతలు. 1969 తెలంగాణ ఉద్యమానికి సారథులైన సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరిబాయి, సంగం లక్ష్మీబాయమ్మలు చిరస్మరణీయులు. మలిదశ ఉద్యమంలో మహిళల నాయకత్వం ప్రస్ఫుటంగా లేకపోయినా పోరాట స్ఫూర్తిని అన్ని ఉద్యమ ఘటనల్లో మహిళలు ముందున్నారు. అనేక మంది మహిళలు, విద్యార్థినిలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్జిఓ సంఘాల వారు, సామాన్య మహిళల వరకు అనేక ప్రాంతీయ రాష్ట్ర స్థాయి నిరసనలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తమ సంస్కృతి గుర్తింపు, అస్తిత్వ ఉద్యమంగా భావించి లక్షలాది మహిళలు కులమత ప్రాంతాలకు అతీతంగా ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమ కవులు, రచయితలు, గాయకులు క్రియాశీలంగా పాల్గొన్నారు. స్వాతంత్రానంతరము తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకరైన యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యాలుగా పనిచేశారు. తెలుగు అధికార భాష సంఘ అధ్యక్షులుగా ఉన్న ఆమె తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆ యాసలోనే తెలంగాణ గ్రామీణ సంస్కృతి జీవనాన్ని అక్షరబద్ధం చేశారు. ఎవరు? యశోదారెడ్డి. నెక్స్ట్ ఆమె రాసిన కథలు 1993లో రాసిన మా ఊరి ముచ్చట్లు యశోదారెడ్డి, 1999లో ధర్మశాల యశోదారెడ్డి, 2000లో ఎచ్చమ్మ కథలు యశోదారెడ్డి గ్రామీణ నేపథ్యాన్ని, బతుకమ్మ, పీర్ల పండుగ లాంటి సాంస్కృతిక తెలంగాణ జనజీవనాన్ని చిత్రీకరించాయి. మరో తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలితం, చాలా ఇంపార్టెంట్. 1997 మార్చి 8-9 తేదీల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు బాధల్ని ప్రపంచానికి వెల్లడించే ఉద్దేశంతో భువనగిరిలో దాదాపు 40,000 మందితో సభ జరిగింది. ఎప్పుడు జరిగింది భువనగిరి సభ అంటే 1997 మార్చి 8-9లో. ఈ సభలో తెలంగాణ భాష, సాహిత్యాలపై, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాలపై చర్చించడమైంది. ఈ 2 రోజుల సమావేశంలో తన ఉద్యమ గీతాలతో, ప్రసంగాలతో తెలంగాణ వాదుల్ని ఉత్సాహపరిచి పోరాట చైతన్యాన్ని రగిలించింది బెల్లి లలిత. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఈమెను తర్వాత కొందరు అమానుషంగా చంపేశారు. సినీ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009 జనవరిలో ప్రత్యేక రాష్ట్రమే దేహంగా తల్లి తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి క్రియాశీల పాత్ర వహించారు. తర్వాత విభేదాల మూలంగా పార్టీ నుంచి వైదొలిగి స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో ఉద్యమకారిణి సంధ్య. ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థ ద్వారా చాలా కాలంగా తెలంగాణ స్త్రీల అభ్యుదయానికి కృషి చేశారు. సారా వ్యతిరేక ఉద్యమంలో ఆమె గణనీయ పాత్ర వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి అనేక సభలు సదస్సులు నిర్వహిస్తూ పలు ప్రాంతాలకు పర్యటిస్తూ ముఖ్యంగా గ్రామీణ స్త్రీలను ఉద్యమ దిశగా సమీకరించారు. నెక్స్ట్ వచ్చేసి అందులోనే తెలంగాణ ఉద్యమంలో మరో మహిళా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రాంత సంస్కృతి పరిరక్షణపై తెలంగాణ జాగృతి అనే సాంఘిక సాంస్కృతిక సంస్థను 2008 జూన్ నెలలో ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా తెలంగాణ అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సామూహిక సాంస్కృతిక కవాతు నిర్వహించి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా అవ్వడంలో ఆమె క్రియాశీల పాత్ర పోషించి దేశ రాజకీయాల్లో ఎంపీగా బాధ్యత నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గణనీయమైంది. ఉస్మానియా, కాకతీయ ఇతర విద్యాసంస్థలు, ఇతర విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ మహిళా జేఏసీలు, తెలంగాణ ముస్లిం మహిళా జేఏసీలు, తెలంగాణ అమ్మల సంఘం, చైతన్య మహిళా సంఘం వంటి అనేక సంఘాలు తమ వంతు పాత్ర పోషించాయి. 2011లో ప్రత్యేకం రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన సకల జనుల సమ్మెలో అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజా సమూహాలు పాల్గొన్న నేపథ్యంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలు, మానవహారాలు, దీక్ష, వినూత్న నిరసనలైన వంటవార్పు బతుకమ్మలో స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖిలా వరంగల్లో 200 మంది స్త్రీలు తెలంగాణ బిల్లుకై ర్యాలీ నిర్వహించారు. చైతన్య మహిళా సంఘం జిల్లాలో పోరాటం ఉధృతం చేసింది. నెక్స్ట్ వచ్చేసి ప్రజా సంస్థల ప్రభావం చూసుకున్నట్లయితే తెలంగాణ జనసభ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ జన ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ముక్తి మోర్చా వంటి తొలి సంస్థలు చర్చలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించాయి. తెలంగాణ ఏర్పాట్లో ప్రభుత్వం ఉదాసీనతకు వైఖరికి నిరసనగా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకలు, నిరాహార దీక్షలు ఉధృతంగా చేపట్టారు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు ఆంధ్ర పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను ప్రజల్లో వ్యాప్తి చేసి వారిని చైతన్యపరచడమే కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలను సమర్పించారు. 1980 దశకంలో అప్పటి ప్రధాన రాజీవ్ గాంధీ తెలంగాణ ప్రజా సంఘాల నివేదికలో పేర్కొన్న తెలంగాణ పట్ల అన్యాయాలపై స్పందించకపోవడమే కాక ఏకీభవించాడు కూడా. 1985 ఫిబ్రవరి 27న సిద్దిపేటలో జరిగిన సభలో తెలంగాణ వెనుకబాటు తనాన్ని అన్యాయాన్ని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. అంతేకాక తగు పరిష్కార మార్గాలు చేపడతామని హామీ ఇచ్చాడు. 1997 అక్టోబర్ 28న జయశంకర్ జాదవరాల నాయకత్వంలో ఏర్పాటు తెలంగాణ సాధనోద్యమంలో పాల్గొన్నాడు. 2001లో తెరాస ఏర్పడక ముందు తెలంగాణ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాన్ని చేపట్టాయి. 1997 ఆగస్టు సూర్యాపేట డిక్లరేషన్, అదే సంవత్సరం డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్, నెక్స్ట్ వచ్చేసి 1998లో జూలైలో హైదరాబాద్లో తెలంగాణ జనసభ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని ప్రజాస్వామిక ఆకాంక్షగా పరిగణించి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటుకు పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపన తర్వాత ఊపందుకున్న ఉద్యమంలో ప్రజా శక్తులన్నీ రాజకీయ శక్తులుగా మార్పు చెందాయి. 2004 ఎన్నికల్లో ఆ పార్టీ విజయవంతంగా ప్రజా సంస్థలు కృషి చేశాయి. 2009లో ఏర్పడు రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రజా సంఘాలు క్రియాశీలక పాత్ర పోషించాయి. తెలంగాణ సాధన దిశగా చేపట్టిన అన్ని కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం పట్ల విజయవంతమై తెలంగాణ సిద్ధించింది. నెక్స్ట్ వచ్చేసి కుల సంఘాల పాత్ర చూసుకున్నట్లయితే భారత హిందూ సమాజంలో కుల వ్యవస్థ ప్రాధాన్యతను సంతరించుకుంది. సాంప్రదాయకంగా ప్రతి కులం ఒక వృత్తిని అనుసరిస్తుంది. ఏ కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులానికి నిర్దేశించిన ఆ వృత్తినే మాత్రమే ఆచరించే పద్ధతి ఉండేది. భారతదేశ నిమ్న కులాల తమ అస్తిత్వము, హక్కుల కోసము సమీకృతమైనాయి. కుల సంఘాలు వారి అభివృద్ధి, రాజకీయ బలం కోసం శ్రమించి ప్రజల్లో చైతన్యం కలిగించాయి. నెక్స్ట్ వచ్చేసి కుల సంఘాల ఆవిర్భావం చూసుకున్నట్లయితే కుల సంఘాలు సామాజిక ఆర్థిక అభివృద్ధికే కాక రాజకీయంగా కూడా ప్రజల్ని సమీకరించాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కుల సంఘాలు తమ కులాల వారి అభివృద్ధికై పాటుపడ్డాయి. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తింపు కలిగిన వివిధ భాషల కులాల సమాహారము తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రాంతంగా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. తెలంగాణలో గొల్ల కురుములు, వడ్రంగి, వడ్డెర, కంసాలి, మంగలి, కుమ్మరి వారు గ్రామ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య వృత్తి పనిచేసేవారు. కానీ తెలంగాణలో గ్రామాలు పేదరికానికి, భూస్వాముల దౌర్జన్యానికి ప్రతీకగా నిలిచి వెనుకబడిపోయాయి. తెలంగాణ సాధన ఒక సుదీర్ఘ స్వప్నము. ఆ స్వప్నం వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే సాకారమైంది. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడుకులు ఎదురయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ఆవశ్యకతను తెలిపి ప్రజల్ని సమీకరించిన అవి ప్రధానంగా వారి పార్టీని బలోపేతం చేయడానికో, ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేశారు. తెలంగాణ ఉద్యమ తొలి దశలో రాజకీయ పార్టీల ప్రాబల్యం కల్పించింది. 2009కి వచ్చేసరికి ప్రజాబాహుల్యం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడం గమనిస్తాము. ప్రజా భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించిందని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. సాధికారిత దిశగా ప్రపంచ జనులు ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమం ద్వారా తమ హక్కుల సాధనకై దళిత బహుజన సంఘాలు ఆశించాయి. ప్రజాస్వామ్యం తెలంగాణ ఆకాంక్షతో ఇవి ఉద్యమించాయి. శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్ష కులవర్గ ఆధిపత్యంలో బాధలకు గురైన నిమ్న వర్గాల బలమైన కోరిక అని పేర్కొంది. ఏమని పేర్కొంది శ్రీకృష్ణ కమిటీ? ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్ష కులవర్గ ఆధిపత్యంలో బాధలకు గురైన నిమ్న వర్గాల బలమైన కోరిక అని చెప్పింది. ఒక నిర్దిష్ట నాయకత్వం లేకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఈ వర్గాల భాగస్వామ్యం ప్రబలంగా ఉంది. కుల సంఘాలు ప్రధానంగా ఆధిపత్య కులాల ఆంధ్ర నాయకత్వాన్ని ఎదిరించి పోరాడాయి. నెక్స్ట్ వచ్చేసి నంగారా బేరీ చూసుకున్నట్లయితే ఆంధ్ర పాలకుల పాలనలో వృత్తి పనివారు ఆదివాసుల జీవితాలపై కూడా పడింది. ఆదివాసీ తెగ అయిన లంబాడీలు దండోరా ఉద్యమం చేత ప్రభావితమైన నింగారా బేరీ సంస్థ స్థాపించారు. ఓకే, రంగారా అంటే శంఖమని లంబాడీ భాషలో అర్థం. రంగారా అంటే శంఖమని అర్థం అంట లంబాడి భాషలో. 1998లో నంగారా బేరీ సంస్థ ఏర్పడింది. లంబాడ ప్రజల హక్కుల సాధనకై ఇది ఏర్పడింది. దామాషా ప్రకారం వాటా నంగారా బేరీ నినాదమైంది. దామాషా ప్రకారం వాటా దాని నినాదమైంది. నంగరబేరి మూలాలు లంబాడ హక్కుల పోరాట సమితిలో ఉన్నాయి. ఈ సమితి దళిత బహుజన కులాలతో కలిసి ఉమ్మడి హక్కుల పోరాట సమితిగా ఏర్పడి హక్కులకై పోరాడాయి. నెక్స్ట్ వచ్చేసి మాదిగ దండోరా మాల మహనాడు. దళితుల్లో మాదిగ కులాలు మాల మహనాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య ఉపకులాలు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 27న ఏర్పడింది. విద్యా ఉపాధి రాజకీయ పాలనా రంగంలో మాదిగలకు తగు నిష్పత్తి ఉండాలని రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్తో కుల అస్తిత్వ ఉద్యమం నడిపింది. మాల మహనాడు వర్గీకరణను వ్యతిరేకించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ దండోరా. ఈ రెండు దళిత సంఘాలు శ్రీకృష్ణ కమిటీని కలిసి ఆంధ్ర తెలంగాణ దళితుల విద్యా ఉపాధిలో వ్యత్యాసాలని వివరించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన చిన్న రాష్ట్రాల్లోనే తమ ప్రగతి ఉంటుందని భావించారు. 1994లో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం ఫర్ దళిత్ అండ్ మైనారిటీస్ కులాన్ని వర్గ పోరాటాన్ని మిళితం చేసే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ వచ్చేసి డోలు దెబ్బ. 1997లో గొల్ల కురుములు డోలు దెబ్బ సమీకృతమైనారు. బెల్లి లలిత, గుండారవి ఇతర నాయకులు వారి కుల అస్తిత్వ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వారు తమ కుల సంస్థల్ని ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చాకిరేవు దెబ్బ. చాకలివారు చాకిరేవు దెబ్బ ఉద్యమాన్ని ప్రారంభించారు. రజకులమని పిలువడే వీరు మాదిగ కులాల వారి బట్టలు తప్ప అన్ని కులాల బట్టలు ఉతికేవారు. వీరు జీవనోపాధికి గ్రామాలపై ఆధారపడి ఉండేవారు. పట్టణీకరణ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమై వీరి జీవనోపాధి కరువైంది. వారి వృత్తిని వదిలి ఇతర పట్టణాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వారు తమ జీవనోపాధి అవకాశాల పెంపుకై ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేసి మేకు దెబ్బ. కలుగీత పనివారైన గౌండ్ల కులస్తులు మేకు దెబ్బ ఉద్యమాన్ని చేపట్టారు. తెలంగాణ బహుజనుల్లో అత్యధిక శాతము కల వీరికి స్వంత భూమి లేదు. కళ్ళు తీసి అమ్మి జీవనం గడిపేవారు. అధిక శ్రమ కోర్చి చెట్లనెక్కి కళ్ళు తీసిన వీరికి గ్లోబలైజేషన్ మూలంగా సాంప్రదాయ జీవనోపాధి కరువైంది. వారు తెలంగాణ సాధన ద్వారా వారి జీవనోపాధి రక్షణ సహకార సంఘాల ఏర్పాటును కోరారు. నెక్స్ట్ ఇతర కుల సంఘాలు చూసుకున్నట్లయితే పైన పేర్కొన్న కుల వృత్తులతో పాటు యాదవులు, మంగలి, పూసలవారు, బుడగజంగలు, కాటికాపర్లు తమ కుల సంఘాలను ఏర్పరచుకొని తెలంగాణ ఉద్యమంలో మమ్మేకమై పనిచేశారు. వివిధ కులాల వారు తమ కుల సాంస్కృతిక చిహ్నాలతో కవాతు నిర్వహించి నిరసన తెలియజేశారు. డప్పు తబాలలతో, నాగలి, ఎడ్ల బండ్లతో, గొర్రెల మందలతో, మేకులతో కలుగీత వారు వచ్చి జేఏసీగా ఏర్పడి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరిచారు. నెక్స్ట్ కుల సంఘాల ప్రభావం ఎలా ఉందంటే తెలంగాణ ఉద్యమ ప్రధాన కారణం దాదాపు 89% ప్రజల వెనుకబాటుతనము. జనాభాలో కేవలం 11% ఉన్న ఆధిపత్య కులాలు రాజకీయ అధికారం కలిగి ఉండేవారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కల్లుగీత పని, గొర్రెల పెంపకం, నేత చేపలు పట్టడము వంటి పనులు క్రమంగా మరుగున పడి ఈ కులాల వారి జీవనోపాధి అనేది దెబ్బతిన్నాయి. కోరేటి వెంకన్న చారిత్రక పాట పల్లె కన్నీరు పెడుతుందో గ్రామాల్లో వృత్తి పనుల విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించింది. తెలంగాణలో దిగువ కులాలైన వృత్తి పనివారు రాజకీయ పోరాటాన్ని సాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జేఏసీ సభ్యులు అధిక శాతం నేత నిర్మాణ కార్మికులు, కుమ్మరి, చాకలి, కుట్టు పనుల వారి కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. విశ్వవిద్యాలయంలో నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని తమ గ్రామాల్లోకి తీసుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఆ కాలంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక కుల సంఘాల తెలంగాణ శీర్షికను ప్రచురించేది. ఏ పత్రిక అంటే ఆంధ్రజ్యోతి వెలిగించింది అన్నట్లు. తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారని రాసింది. మెదక్ జిల్లాలో దాదాపు 83% కుల సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఆర్యవైశ్య, యాదవ, పద్మశాలి కుల సంఘాలు నిరసన తెలిపాయి. తెలంగాణలో ప్రపంచీకరణ తర్వాత కుల వృత్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంక్షోభానికి ప్రత్యేక రాష్ట్రం పరిష్కారం చూపుతుందని సకల జిల్లా సమేత ఇతర ఉద్యమాల్లో అధిక సంఖ్యలో వారు పాల్గొన్నారు. రోడ్లపై బట్టలు ఉతకడము, వంట వార్పు వంటి వినూత్న కార్యక్రమాలని వీరు
చేపట్టారు. రాస్తా రోకోలు నిర్వహించి పద్మశాలీలు ప్రత్యేక రాష్ట్రంలో తమ బాధలు తీరుతాయని విశ్వసించారు. మండల గ్రామ స్థాయిలో కుల సంఘాలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో ప్రముఖ పాత్ర వహించాయి. నెక్స్ట్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుండి అనేక ప్రజా సంఘాల ఆవిర్భావం జరిగింది. తెలంగాణలో మేధావి వర్గం తెలంగాణ వెనుకబాటుతనము, అసమానతలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చల్ని చేపట్టాయి. తెలంగాణ విముక్తి పోరాటంలో సంబంధ వర్గాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి పనిచేశాయి. తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వంటి ప్రజా సంఘాలు ప్రొఫెసర్ జయశంకర్ కేశవరావు ఆధ్వర్యంలో తెలంగాణ సాధనకై ఉద్యమించాయి. తెలంగాణ ఉద్యమం ఆద్యంతము విద్యార్థి పాత్ర చాలా గణనీయమైంది. కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు తెలంగాణ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రపంచీకరణతో జీవనోపాధి కోల్పోయిన అనేక కులాల వారు, వృత్తుల వారు సంఘాలను ఏర్పరచుకుని ప్రత్యేక రాష్ట్ర సాధనకై కృషి చేశారు. ఉద్యమ పోరాటంలో స్త్రీలు పురుషులతో సమానంగా కలిసి ఉద్యమించారు. భౌగోళిక తెలంగాణ కాకం ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఆకాంక్షించాయి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే 14th 1 కేంద్ర ప్రభుత్వం పాత్ర. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము.